ఒక ముఖ్య గమనిక, ఈరోజు మధ్యాహ్నం బోనాల సందర్భంగా అమ్మవారి విడుమతుల రేణుకాయలమ్మ తల్లివారి గుడి యొక్క అన్నదానం జరుగును. కావున ప్రజలందరూ చేసి బియ్యము, జాతరిచ్చినట్టు బియ్యము, 2 డబ్బాల నూనె ఇలాంటివి సహకరించి సప్లై వాటిని వాళ్ళు సమకూర్చడం జరిగింది. కొన్ని విషయాలు వాళ్ళకి సమకూర్చాము. వాళ్ళు ఎంతమందికి అన్న పెట్టండి. మా కార్యం చుట్టుపక్కల జరుగుతుంది. ఏమంటే మన కార్యం అంటే బోనాలు చెప్పిన కూడా సమయానికి 9:30 వస్తామంటే 9:30 ఖచ్చితంగా వస్తాం. రాకుండా ఉంటుంది. కోవిడ్ లేకుండా త్వరగా గుడికి రావడం ముందు దూరం వస్తాను. అది మన యొక్క వ్యక్తకు ప్రతి సంవత్సరం కూడా ఈ ఎల్లమ్మగుడిలో బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాదాపు 10 సంవత్సరాలు ఉంది. ఎందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే కోటలోని చిన్న చిన్న పిల్లలు చనిపోయినారు గతంలో. ఆ సందర్భంగా చాలా మంది బోనాలు చేసుకుంటాం. అమ్మవారికి సెలవు చేయాల, అమ్మవారు శక్తి ఉంది కాబట్టి మనం పిల్లలు చనిపోతున్నారు, ఇటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పేసి ఆ సందర్భంగా బోనాలు స్టార్ట్ చేయడం జరిగింది. బోనాల కార్యక్రమం తర్వాత చాలా మందికి మాకు అమ్మవారు కాపాడడం కూడా జరిగింది. కరోనాలో కూడా మేము ఎవరు కూడా ఎటువంటి భయం ఎదుర్కోలేదు. గుత్తికోటలో చాలా మాకు ప్రాబ్లం లేకుండా కరోనాను కూడా మేము వితరించింది అమ్మ మాకు. అటువంటి శక్తి మహిమాన్వితురాలైనటువంటి రేణుకా ఎల్లమ్మ గారి భక్తులు మేము. అందుకనే బోనాల కార్యక్రమం ఎప్పుడు సంవత్సరం చేస్తూనే ఉన్నాము. బోనాలు ముఖ్య ఉద్దేశం ఏమంటే మమ్మల్ని చల్లగా చూసుకొచ్చి తల్లికి మేము ఒక పూట చల్లగా చేసుకుని అమ్మవారి కృపా కటాక్షాలు నిండుగా ఉండేలాగా చేసుకోవాలనే ప్రయత్నం ఈ యొక్క బోనాలు. తర్వాత ఎవరైనా కోరికలుంటే వాళ్ళు బోనం సమర్పించుకొని ఆ కోరికలు అనుకుంటే ఆ కోరికలు చాలా మందికి నెరవేరాయి. తర్వాత అమ్మవారు ఇక్కడ గుడిలో సాక్షాత్గా ఉందనేది మొత్తం లోకానికి తెలిసిన మాట జగన్మాత ఉందనేది. ఆ యొక్క మాతకు మనం భక్తితో చేసుకొని నియమనిష్టంతో ఈ యొక్క రోజు మన యొక్క సమయాన్ని కేటాయించుకొని అమ్మవారికి పూజలు చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని ఇక్కడ భక్తులు ప్రజల విశ్వాసము. ఆ పద్ధతిలోనే బోనాల ఉత్సవం నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా ఇప్పటి నుంచి 3 సంవత్సరాలు అయింది. అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుంది ఘనంగా. చాలా మంది కూడా అమ్మవారి యొక్క బోనాల ఉత్సవానికి సహకరిస్తున్నారు, సహాయతకారులు ఇస్తున్నారు. మా గుడి మీరు కూడా మీడియా మిత్రులకు కూడా ఈ యొక్క విషయంలో కూడా మీరు కూడా చాలా మాకు సహాయం చేస్తున్నారు. పత్రికల ద్వారా మాకు ఎంతో మేలు చేకూరుస్తున్నారు. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై రేణుకా ఎల్లమ్మ తల్లి. ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరంగా గుత్తికోటలోని ఎల్లమ్మ గుడి యందు బోనాలు సమర్పించడం జరిగినది. ఈ విధంగానే మనకి గుత్తికోటలో ఎల్లమ్మ తల్లి అందరినీ సలహాలు అందరికీ ఎల్లమ్మ ఆశీర్వాదంతో ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుతూ జై. ఈ రోజు బోనాలతో సందర్భంగా ఆషాఢ మాసం చివరి సమయంలో ఈ రోజు అమ్మవారికి ఉదయం అభిషేకాలు, పూజలు, తదనంతరం గంగ పూజ మరియు తదనంతరం అమ్మవారికి వడిబియ్య కార్యక్రమం కూడా జరిగింది. మరియు ప్రతి ఒక్కరు కూడా అందరు ఈ రోజు గడప గడపన ఈ కోటలో వెలిసిన అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా జరుగుతున్నారు. కానీ ప్రతి ఒక్కరు అందరూ ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో కలగాలని కోరుకుంటూ, అమ్మవారి కృపా కటాక్షాలకు అందరూ కలగాలని కోరుకుంటూ, అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ రేణుకా మాతాకి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.